అంటే ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళాపవా? మేబీ ఆపనేమో. ఆద్య, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. నువ్వు ఆపకపోతే నేను ఆపుతా. అండ్ ఐఎమ్ ప్రిటీ కేపబుల్ ఆఫ్ దిస్. కానీ మా అమ్మ గురించి ఆలోచించి ఆగుతున్నాను అంతే. ఆద్య, సే సంథింగ్. ఓకే ధ్రువ, ఐల్ క్యాన్సిల్ ఆల్ ది అరేంజ్మెంట్స్. కానీ దానికన్నా ముందు నువ్వు నాకు ఒకటి ప్రామిస్ చేస్తే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏం చేయాలి? నాకు నీ పార్టీ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుంది. టేక్ మీ అవుట్ విత్ యూ కొన్ని రోజులు. నువ్వు అది చేయగలితే నేను డెఫినెట్గా పెళ్ళాపేస్తాను. లేదా ఆద్య, నీలాంటి వాళ్ళకి అవన్నీ సూట్ అవ్వవు. నీకెవరు చెప్పారు నేను అడ్జస్ట్ అవ్వలేనని? ఐ డూ గో టు పార్టీస్, ఐ డూ డ్రింక్. ఆఫీస్ పార్టీస్ ఆర్ డిఫరెంట్. అయినా తాగినంత మాత్రాన అన్నీ చేసినట్టు కాదు కదా. ట్రై టు అండర్స్టాండ్. నేను కంఫర్టబుల్గా ఉండగలనో లేదో అది నేను చూసుకుంటాను. యూ టేక్ మీ అవుట్ విత్ యూ. అయినా నేను వచ్చేది నీతోనే కదా, సో నాట్ ఎ ప్రాబ్లం. ఆద్య, ట్రై టు అండర్స్టాండ్ కదా. నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ లాగా తీసుకెళ్ళమంటున్నానా? టేక్ మీ అవుట్ లైక్ అ పొటెన్షియల్ ఫ్రెండ్, అంతే కదా. ఓకే ఆద్య, చిన్న పిల్లలా బిహేవ్ చేయకు. అయినా నువ్వు ఇంట్లో ఉంటావు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అదంతా నేను చూసుకుంటా. ఆఫీస్లో వర్క్ ఉందని చెప్తాను. అయినా మా ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలో నేను చూసుకుంటాను. మిగిలినవి నువ్వు ప్లాన్ చేసుకో. నువ్వు అసలు మాట వినవు కదా. అస్సలు వినను. రేపు నీ ఆఫీస్ దగ్గర షార్ప్ 7కి ఉంటాను, నువ్వు రెడీగా ఉండు. ఓకే బాయ్. ఆద్య, హాయ్ ధ్రువ, నేను మీ ఆఫీస్ కింద వెయిట్ చేస్తున్నాను. ఆర్ యూ సీరియస్ ఆద్య? హాయ్, పార్టీకి టైం అవుతుంది, కమ్ ఫాస్ట్. సరే వస్తున్నా, ఆగు. చిన్న పిల్లలా చేస్తుంది. వెరీ ఫనీ. జగవే మాయా బ్రతు. నువ్వు ఇక్కడ కూర్చో, ఏమైనా ఆర్డర్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలనాడు ప్రేమే వద్దనుకున్నాడు. ఈరోజు రాధను పట్టుకుని పబ్బుకొచ్చాడు. చెప్పేదేం బే? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగిందిరా? అది జరిగింది. హే బ్యూటిఫుల్, లోన్లీగా ఉన్నట్టున్నావు. డూ యూ వాంట్ సమ్ కంపెనీ? నో థ్యాంక్స్. ఒక్కదానే ఉంటే బోర్ కొడుతుంది కదా. కమ్ డాన్స్ విత్ మీ. సారీ, నేను నా ఫ్రెండ్తో వచ్చాను. నేను నిన్ను చాలాసేపటి నుంచి చూస్తున్నా. ఒక్కదానివే ఉండవు. లెట్ మీ గివ్ యూ సమ్ కంపెనీ. నో రేయ్, ఏం కావాలరా మీకు? హే, హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? ఒక అమ్మాయి ఈ టైంలో ఒకటి నమ్ముకొని పబ్బుకొచ్చింది అని అంటే వాడు బాగా కావాల్సినోడు అయి ఉండాలి కదా. ఈ టైంలో వాడికి హెల్లు గిల్లు అంటే పెళ్ళు పగిలిపోయేలా కొడతాడు. ఒంటరిగా ఉంటే సింగిల్ అనుకున్నా బ్రో. ఎవరైనా అలానే అనుకుంటారు. సారీ. సారీ బ్రో. వెళ్ళండి పద వెళ్దాం.